తొలి దశలో భూములు ఇచ్చిన రైతులకే ఇంకా న్యాయం చేయలేదు. మళ్ళీ రెండో దశ భూ సమీకరణ ఏంటి అని ప్రశ్నించకూడదట. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులు గుండెలాగే కళ్ల ముందే చనిపోతుంటే వారి పక్షాన పోరాడకూడదట. భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతామని నమ్మించి ఎందుకు మోసం చేశారని నిలదీయకూడదట. 2018 నాటికే తొలి దశ అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని ఇచ్చిన జీవో, చేసిన హామీ ఏమైపోయిందని అడగకూడదట. భూములిచ్చిన రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు విసిరి కొట్టడమేంటని మాట మాత్రమైనా అడగకూడదట. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 180 కోట్లు లెక్కన కాంట్రాక్టులు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్నా ఇదేంటని ప్రశ్నించకూడదట. అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి, వరద నీరు ఎత్తిపోయడానికి 100 కోట్లు తగలేస్తున్నా నోరు తెరవకూడదట. సీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టేసి అమరావతిలో నిత్యం ఎత్తిపోతల పథకాలతో నీళ్లెత్తిపోస్తున్నా చూస్తూ ఉండాలట. అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంట్ ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్లు అప్పు చేసినా ఎదురు మాట్లాడకూడదట. కాదు కూడదని ప్రశ్నించినా, నిలదీసినా చంద్రబాబు తన పచ్చమూకను ఉసిగొలుపుతారు. వాళ్ళు బూతులతో తిట్టిస్తారు, చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తారు, తప్పుడు ముద్ర వేసి ప్రచారం చేస్తారు, ఎల్లో మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెడతారు, వ్యక్తిగత దాడికి దిగుతారు, వ్యక్తిత్వ హననం చేస్తారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినా, అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతిపై నిలదీసినా, అమరావతి పేరుతో చేస్తున్న 1,000 కోట్ల అప్పులపై నోరెత్తినా వారిపై అమరావతి ద్రోహులుగా ముద్ర వేయిస్తారు. తన ఎల్లో ముఖతో, తన ఎల్లో మీడియాతో నీచాతి నీచంగా దాడి చేయిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పిందేంటి, వీళ్ళు రాసిన రాతలేంటి, కూచిన కోతలేంటి, పెట్టిన డిబేట్లేంటి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో విన్నాం. First phase you said you wanted 50,000 acres. Now for 50,000 acres at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? According to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. ఎవరు మాట్లాడకూడదట. అక్కడ మనం ఏమైనా చేసుకోవచ్చు, ఎంత అవినీతి అయినా చేసుకోవచ్చట, రైతులు పొట్టగొట్టచ్చట, రైతులు ఉసురు తీస్తున్నా ప్రశ్నించకూడదట, నిత్యం నీళ్ళు ఎత్తిపోస్తున్నా అడగకూడదట. మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తాము, అమరావతిలో మాత్రం నిత్యం ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్ళు ఎత్తిపోస్తూ ఉంటాం, పిచ్చి మొక్కలు పీకడానికే 100,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం. అయినా సరే ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ ప్రశ్నించకూడదు, ఎవ్వరూ నిలదీయకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మాటల్ని వక్రీకరిస్తారు, వెంటనే ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టిస్తారు. వాళ్ళు వ్యక్తి పైన దాడి చేయడమే కాదు, వ్యక్తిత్వ హననం కూడా చేస్తున్నారు, నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. తరువాత కొంత మోకుంటుంది, వాళ్ళని ప్రతి ఛానల్కి పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, సజ్జల గారిని తిట్టించడం, పేర్ని నాని గారిని తిట్టించడం, ఎవరైతే అమరావతి గురించి మాట్లాడుతారో, ఎవరైతే చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిలదీస్తారో, ఎవరైతే చంద్రబాబు అవినీతిని క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరి మాటల్ని వక్రీకరించి వాళ్ళపైన మాటలతో దాడి చేయించడం, వ్యక్తిత్వ హననం చేయటం, మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడం, మాటల్ని వక్రీకరించడం, వాళ్ళపైన లేనిపోని ముద్రలు వేయటం. అసలు నిజం చెప్పాలంటే అమరావతికి నెంబర్ 1 ద్రోహి ఎవరు అంటే కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి సార్. ఈ సబ్ క్వశ్చన్స్ అన్నీ మనం చూసామంటే అసలు ద్రోహి ఎవరనేటటువంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ లభిస్తుంది. అవునా కాదా అన్నది, నిజమా కాదా అన్నది ఒక్కసారి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కానీ చెప్పగలిగితే అసలైన సమాధానం నెంబర్ 1 ద్రోహి అమరావతికి ఎవరనేది తేలిపోతుంది. ఒకసారి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని అప్పటి జీవోలో హామీ ఇచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. 7 ఏళ్ళు చంద్రబాబే అధికారంలో ఉన్న ఒక్క శాశ్వత భవనం నిర్మించకుండా తాత్కాలిక భవనాల పేరుతో దోచేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3.
అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి నీళ్లు ఎత్తిపోయడానికే 3 నుంచి 4 వేల కోట్ల ప్రజాధనం తగలేస్తోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసి ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా 11 ఏళ్లుగా మోసం చేస్తోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. కొందరు రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు విసిరి కొట్టింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతామని నమ్మించి నట్టేట ముంచింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. చంద్రబాబు చేసిన మోసాన్ని, చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక అమరావతి రైతుల గుండెలు ఆగిపోతున్నది, నిజం కాదా? ఒకసారి రామారావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడితే అన్నీ బయటకు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాకు, అదే అంతర్జాతీయ రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తోంది, నిజం కాదా? రెండో విడత భూ సమీకరణ ఎందుకయ్యా బాబు అంటే అవన్నీ కడతామంటున్నారు, కానీ జీవోలో ఎక్కడ ఆ మాట కనిపించదు. ఉంటే ఖచ్చితంగా కట్టాలి కదా. భూములు లాక్కోవాలంటే ముందుగా మనం మాటల రూపంలోనే ఏదైనా హామీ ఇవ్వాలి. అమరావతిలో శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయం భారీగా పెంచేసి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంట్ ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్లు అప్పు చేసింది, నిజం కాదా? ఇది అవునా కాదా అన్నది మనకు సమాధానం లభిస్తే ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. అసలు ఇంకా చెప్పాలంటే చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రెండవ దశ భూ సమీకరణకు నోటిఫికేషన్, జీవో అన్నీ రిలీజ్ చేశారు కదా. అందులో పాపం అమాయకులైనటువంటి రైతుల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద కుట్రే చేశారు. వాళ్ళకి ఈరోజు కూడా మాట్లాడారట కాసేపటి క్రితం నారాయణ గారు. ఒక్కొక్కరికి అదేంటిది 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని. అయ్యా, మీరు మొదటి దశ భూ సమీకరణ 2015 జనవరి 2న మొట్టమొదటిసారిగా భూములు తీసుకున్నారు కదా. ఆ రోజు ఏం చెప్పారు? జీవోలో కూడా చెప్పారు కదా, భూములు ఇచ్చినటువంటి రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని. ఎంతమందికి చేశారు సార్? ఎంతమంది రైతులకు చేశారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ అవే హామీ ఇస్తున్నారు. ఎవరికైనా చేశారా? ఈ రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన రుణమాఫీ అప్పుడు ఆ సమయంలో 14-19 మధ్య అక్కడక్కడ కొందరికి జరిగిన కొంత రుణమాఫీ ఉంది కదా, ఆ లెక్కనే అమరావతిలో కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవే హామీలు, మళ్ళీ అవే మోసాలు. అసలు ఆ రోజు జీవోలో ఏం చెప్పారు? క్లియర్గా కొన్ని పాయింట్స్ చెప్తా నేను, ఇంపార్టెంట్ పాయింట్స్. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిందేంటి, చేసిందేంటి, పోనీ చేశారా? మొదటి దశ భూములు ఇచ్చినటువంటి రైతులు దాదాపు 28,000, 29,000 మంది ఉన్నారంటున్నారు కదా, వాళ్ళకి ఈ హామీలు ఏమన్నా నెరవేర్చారా? 33,000 ఎకరాలు తీసుకున్నారు, 34,000 ఎకరాలు దాదాపుగా తీసుకున్నారు. వాళ్ళకి ఏమన్నా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? ఇప్పుడు మళ్ళీ రెండో దశలో 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ భూమితో కూడా కలిపి అనుకోండి 20,000 ఎకరాలు, లేదంటే రైతుల నుంచి 16,666 ఎకరాలు తీసుకుంటున్నారు. మూడో విడత ఉంటుందంటున్నారు, ఇంకొక 30,000 ఎకరాలు అంటున్నారు, 25,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా. లక్షణంగా 1,00,000 ఎకరాలు తీసుకున్నారే, 1.5 లక్ష ఎవరికైనా రైతుకి రుణమాఫీ చేశారా? వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో ఒక్కసారి చూడండి సార్. మొదట ఇచ్చినవి ఇప్పుడు కాదు సార్, ఇది 2015లో ఇచ్చింది. నెంబర్ 1, భూములు ఇచ్చిన రైతులకు 3 ఏళ్లలో డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారా? అమలు చేశారా? లేదు. భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి మరియు జీవనోపాధి భద్రత ఎవరికిచ్చారు? ఉపాధి హామీ పథకాన్నైతే 325 రోజులు అమలు చేస్తాం అమరావతిలో అని చెప్పారు. 325 రోజులట. ఎందుకు సార్? నెక్స్ట్, ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అమలు చేశారా? ఎవరికైనా ఉచిత విద్య అందించారా చంద్రబాబు నాయుడు గారు? 0. మీ పిల్లలు ఎవరి జీవితాలను బాగుపరచలేదు, గుర్తుపెట్టుకోండి. మోసం చేస్తోంది ఎవరో గుర్తుంచుకోండి, చేయలేదు. నెక్స్ట్, ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం చేశారా? లేదు. ఇలా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అమరావతిలో ఏమన్నా డెవలప్ అయింది? ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇటు ఉండాల్సిన వ్యక్తిని ఇటు తిరిగి చూసుకుంటున్నాను కదా. అట్లా తిరిగి చూసినా ఏం డెవలప్ లేదు, అంతా ఇదే. అమరావతిలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులు మరియు నగర అభివృద్ధి చేశారా? లేదు.
ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు గృహాలు, వాళ్ళ కడుపులో మంటబెట్టి వాళ్ళ జీవితాలను రోడ్డుపైకి లాగి ఇల్లు లేదు, ఉపాధి లేదు, పిల్లలకి చదువు లేదు, ఉచితంగా అందిస్తానన్న వైద్యం లేదు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ జీవితాలు వాళ్ళు పెట్టే కుటుంబాలు పెట్టే రోదనలు శాపాలై తగులుతాయా తగలవా సార్? మనం చెప్పాలి కదా ఇవన్నీ. పచ్చమూకన ఎగదోసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, లేకపోతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించడం, మన ఇష్టం వచ్చినటువంటి రాతలు పెట్టేసుకోవడం, రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియని వాళ్ళు జర్నలిస్టుల వేషాలు వేసుకోవడం, మరో జర్నలిస్ట్ అయితే కుక్కమూతి పిండం, చంపినా చావలేదు, కూరలు బీకాము అని ఇంకో జర్నలిస్టు. జర్నలిజం అంటే అది. ఒక వ్యక్తి చావును కోరుకోవడం అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిజం. సిగ్గుపడాలి ఈ జర్నలిజం. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఛానళ్లలో వాళ్ళు రాసే రాతలు, కూసే కోతలు ప్రపంచమే నివ్వెరపోయేలా పచ్చమూక ఇంతకు తెగించిందా అన్నట్టుగా రాస్తున్నారు, అన్నట్టుగా వక్రీకరిస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న వారికి ఒకసారి 1,50,000 రూపాయల రుణమాఫీ. ఇంపార్టెంట్ పాయింట్. చేశారా? లేదు. అమరావతి ప్రాంతంలో యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. సార్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు 2015లో ఇచ్చిన హామీ. యువత మొత్తం కూడా ఈరోజు వలసబోతున్నటువంటి దుస్థితి అమరావతిలో ఉంది. ఇది నేను చెబుతున్న మాట కాదు. దయచేసి ఒక్కసారి ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ ఒక్కసారి వెళ్ళి పరిశీలించండి సార్. ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నాయో. తండ్రులేమో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చారు. ఇప్పుడు భూములు లేక, వ్యవసాయం చేసుకోలేక, ఉపాధి లేక రాష్ట్రాన్ని వదిలి, అమరావతిని వదిలి యువత మొత్తం పక్క రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. భూములు ఇచ్చిన రైతులకు చట్టపరమైన మరియు యాజమాన్య భద్రత అంట. ఎవరికి కల్పించారు సార్? ఎవరికైనా ఒకరికైనా ఇచ్చారా? నెక్స్ట్, అమరావతి ప్రాంతంలో వృద్ధులకు ఓల్డేజ్ హోములు. మనం ఏ స్థాయికి దిగజారిపోయామంటే ఆఖరికి 70 ఏళ్ల ముసలోళ్ళను కూడా మోసం చేస్తాం మనం. యువతనే కాదు, 70 ఏళ్ల ముసలోళ్ళను కూడా మోసం చేస్తాం, 80 ఏళ్ల ముసలోళ్ళను కూడా మోసం చేస్తాం. ఓల్డేజ్ హోములు కట్టారట. కట్టారు ఎక్కడైనా ఒకటేనా? ఎవరైనా ఉన్నారా అక్కడ? వైద్యం అందదు, ఉచిత వైద్యం అందదు, ఉచిత విద్య అందదు, ఓల్డేజ్ హోములు ఉండవు, ఉపాధి ఉండదు, 1,50,000 రుణమాఫీ ఉండదు, 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఉండవు. మనం ఇచ్చిన హామీలే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. రైట్, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. అమరావతిలో చంద్రబాబు అవినీతిని, రైతులకు చేస్తున్న మోసాన్ని, మభ్యపెడుతున్న విధానాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? మళ్ళీ క్వశ్చన్ ఒకసారి. అమరావతిలో చంద్రబాబు అవినీతిని, రైతులకు చేస్తున్న మోసాన్ని, మభ్యపెడుతున్న విధానాన్ని ఎవరు ప్రశ్నించకూడదా? ఇది క్వశ్చన్. రైట్, దీనిపైన మనం చర్చిద్దాం.